ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్య విజ్ఞాపన గురించి బోధించుతూ ఉన్నారు. ఓ గురువర్య, ధారుణికంత చరించి విచారించితి గాని ఈ విచారమునే నే వ్యారలు చెప్పగ వినలే. ధారయ మీ నోట విన్నానయ్య గురుమూర్తి, నా తరమ్మని నుతి జయ్యామి కీర్తి. సారసనయన పురారి నీరజ బృంద, సారసనయన పురారి నీరజ బృంద, రాకాముఖులైనే నేరారు మెముదెలియా నయ్య గురుమూర్తి, నాథరమనుతి జయ్యామి కీర్తి. ఓ గురువర్య, నేను ప్రపంచములో బోధ కొరకు కొంతవరకు తిరిగి విచారించి చూచితిని గాని ఇటువంటి పూర్ణ బోధను నేనెవ్వరూ చెప్పగను వినియుండలేదు. ఈ మహత్తరమైన పరిపూర్ణ బోధను మీరు చెప్పుచుండగా మాత్రమే నేను వింటిని. ఓ మహానుభావా, మీ ప్రభావమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు నెరింగి స్తుతి చేయజాలనప్పుడు సామాన్యుడునైన నేనెట్లా మీ మహత్యము తెలుసుకొని పొగడగలను? ఓ స్వామి, ప్రపంచములో నేను బోధ కొరకు తిరిగి విచారించి చూచితిని గాని ఇటువంటి పరిపూర్ణ బోధను నేను ఎవరూ చెప్పగను వినియుండలేదు. లోకములో మనకి ఈ భగవత్తత్వాన్ని గురించి అనేక రకాలుగా మనకి ప్రబోధాలు కానీ, గ్రంథాలు కానీ, మతాలు కానీ, దేవుళ్ళ పేర్లతోటి గుడులు గోపురాలని కానీ అనేక మార్గాలు మనకి లోకములో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అనేక రకాల మార్గాలు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా అందులో నాకు ఈ పరిపూర్ణ బోధ అనేది ఎక్కడా కనిపించలేదు. మరి ఎందుకు ఈ పరిపూర్ణ బోధ అందులో కనిపించలేదు అని కానీ విచారించినట్లయితే ఏ బోధైనా సరే తను గుర్తెరిగి ఒక గ్రంథాన్ని ఆశ్రయించి కానీ, ఒక లేక ఒక చరిత్రను గురించి కానీ ఏదైనా సరే జ్ఞానంతో గుర్తెరిగి ఆ జ్ఞానం గుర్తెరిగిన తర్వాత వివరించి బోధించే బోధే కానీ పరిపూర్ణ బోధ అంటే జ్ఞానాన్ని గుర్తెరిగే జ్ఞానాన్ని కూడా లేకుండా చేసే మార్గం అనేదైతే ఉన్నదో అది ఇక్కడ పరిపూర్ణ బోధ అంటే ఇక్కడ ఆచరణ రూపకములో ఏదైతే ఆచరించుకుంటూ వెళ్ళినంతసేపు ఈ గుర్తెరిగే జ్ఞానము ఎరుక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అది ఆచరించుకుంటూ అనుభూతి చెందుకుంటూ వెళ్ళి చివరికి ఆ గుర్తెరిగే యొక్క జ్ఞానాన్ని కూడా వదిలితే ఉన్న స్థితే ఇక్కడ పరిపూర్ణము. ఇక ఏ బోధలో విన్నప్పటికీ కూడా ఈ జ్ఞానంతో గుర్తెరిగేవి కానీ
జ్ఞానాన్ని దాటి వెళ్ళే ఈ మట్టికి కానే కాదు. అందువల్ల నాకు లోకములో ఈ పరిపూర్ణ బోధ అనేది ఎక్కడా కూడా నాకు కనపడలేదు స్వామి అని తన విజ్ఞాపన ఏదైతే ఉన్నదో శిష్యుడి యొక్క విజ్ఞాపన, ఆ విజ్ఞాపన తన గురువు ముందు విన్నవించుకుంటూ ఉన్నాడు. ఇక వినియుండలేదు. ఈ మహత్తరమైన పరిపూర్ణ బోధను మీరు చెప్పుచుండగా మాత్రమే నేను వింటిని మహానుభావం. ఈ పరిపూర్ణ బోధ నేను ఎక్కడా వినియుండలేదు. ఈ మహత్తరమైన పరిపూర్ణ బోధను మీరు చెప్పుచుండగా మాత్రమే నేను వింటిని. అంటే ఎక్కడా చూసినా సరే మనకి ఏమి కనపడుద్ది, ఏమి బోధ కనపడుద్ది అంటే చెప్పేవాడు వినేవాడు. ఈ చెప్పేవాడికి వినేవాడికి మధ్యన జరిగే యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ మూడు అంటూ లేకుండా ఉండే బోధ అనేది ఈ ప్రపంచములో, ఈ భూప్రపంచములో ఎక్కడా కూడా ఉండదు. అందువల్ల ఈ త్రికరణాలు అనేది లేకుండా ఏ క్రియ అంటూ జరగదు. ఈ మూడు రకాల కరణాలు ఏవైతే ఉన్నాయో వీటితో కూడుకున్న బోధలే కానీ, వీటితో కూడుకున్న సాధనలే కానీ ఏదైనా సరే ఈ త్రికరణాలకే దాటి తన ఆచరణ రూపకములో ఈ మూడింటిని కూడా మిగిలి చూసే యొక్క ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని కూడా వదిలివేసి ఆ ఎరుక యొక్క స్వరూపము కూడా లేకుండా చేసుకొని ఆ ఉండ స్థితిని కాడ నిలబడగలిగిన యొక్క స్థితే ఇక్కడ పరిపూర్ణ స్థితి. మరి అది ఎక్కడ చూసినా నాకు ఆ బోధనేది, ఆ మార్గం అనేది, ఆ దోవనేది నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. ఓ మహానుభావ, మీ దగ్గరే నేను ఆ పరిపూర్ణ బోధను వింటూ ఉన్నాను. నాకు ఈ ప్రపంచములో ఎక్కడా కూడా కనపడలేదు. ఇది ఈ బోధను, ఈ ప్రభావమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే దేవతలు ఎరింగి స్తుతి చేయజాలనప్పుడు సామాన్యుడైన నేనెట్లు ఈ మహాత్యమును తెలుసుకొనగలను అంటే ఈ పరిపూర్ణ బోధను ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టికర్త బ్రహ్మ, ఈ విష్ణువు అంటే పోషణకర్త విష్ణువు, ఈ పోషింపబడింది మొత్తం లయం చేసే యొక్క కర్త శివుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కూడా ఈ బోధను ఎరింగి వాళ్ళే మిమ్మల్ని స్తుతి చేయజాలనప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ లోకాన్ని మొత్తానికి ఆధారమైన వాళ్ళు. ఈ లోకం, ఈ ప్రపంచం మొత్తం ఎవరాధారంతో నడుస్తూ ఉన్నది అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ. ఆ సృష్టికి మూలమైన బ్రహ్మ సృష్టించిన తర్వాత సృష్టింపబడింది ఏదైతే ఉన్నదో అది పోషింపబడితేనే అది ఇంతంతయ్యి పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంతంతయ్యి పెరిగేదానికి ఆధారమైన స్వరూపము విష్ణువు. ఆ విష్ణు అంటూ ఉంటేనే, విష్ణు స్వరూపం అంటూ ఉంటేనే ఈ పోషింపబడే ఏదైతే ఉండయో ఈ సృష్టింపబడిన ఈ శరీరాలు కానీ, ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉండయో ఈ 84 లక్షల జీవరాశులు ఈ సృష్టింపబడేదానికి కర్త అయిన వాడు బ్రహ్మ. తర్వాత సృష్టింపబడిన తర్వాత అవి పోషింపబడాలి అంటే విష్ణువు యొక్క ఆధారంతో అవి పోషింపబడుతూ ఉంటాయి. అవి పోషింపబడిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత అవి ఏమీ లేకుండా లయమైపోవటం అంటే అవి ఏమీ లేకుండా లయింపజేసేదానికి ఆధారమైన స్వరూపము శివుడు, ఈ మహేశ్వరుడు.
ఈ ముగ్గురు యొక్క ఆధారంతో ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. ప్రతి ఒక్కరము కూడా మనం దీని కానీ విచారించుకున్నట్లయితే, ముందు మనల్నే మనం విచారించుకుంటే మనకే అర్థమైపోతుంది అన్నమాట. ఏ విధంగాను అంటే, మనం పుట్టామా పుట్టలేదా అని అనుకుంటే, మనం పుట్టాము అన్న సంగతి అందరం చెప్పవలసిందే. మరి ఆ పుట్టేదానికి ఆధారమైన స్వరూపం బ్రహ్మ. మరి పుట్టినామంటే పుట్టిన కాడే మనం ఎవరు ఉండలేదు కదా. మరి పుట్టిన కాడే ఉండకుండా మళ్ళీ క్రమేపీ పెరుగుతూ ఉన్నాం. అటే పోషింపబడి పెరుగుతూ ఉన్నాం కదా. ఈ పోషింపబడేదానికి ఆధారమైన స్వరూపము విష్ణువు. మరి ఈ పోషింపబడిన తర్వాత కొంతకాలం ఉండి ఈ శరీరాలు అనేది లేకుండా మరి కనుమరుగైపోతూ ఉన్నాయి కదా. ఈ కనుమరుగైపోయేదానికి సంబంధించిన వారు మహేశ్వరులు. ఇక ఎక్కడ లేరో వీళ్ళు, ఎక్కడ సృష్టి జరగటం లేదు. ఎక్కడ సృష్టి జరిగితే అక్కడే ఈ బ్రహ్మస్వరూపం ఉన్నది కదా. ఎక్కడ పోషింపబడుతూ ఉన్నది పుట్టిందంటే అక్కడ మహేశ్వరుడు విష్ణుమూర్తి ఉన్నాడు కదా. ఎక్కడైతే ఇవి లయమైపోతూ ఉన్నాయో అక్కడ ఈ మహేశ్వరులు అంటూ ఉన్నారు కదా. ఇక వీళ్ళు ముగ్గురు అంటూ లేని స్థానం అంటూ ఎక్కడైనా ఉన్నదా అంటే ఎక్కడా కూడా లేదు. ఈ ముగ్గురు లేని స్థానం అంటూ ఎక్కడా లేదు. అందువల్లే వీళ్ళు ఈ దేవతలు ఎరిగి వీళ్ళే మిమ్మల్ని స్తుతింపజేయజాలకున్నారు. అంటే ఈ సృష్టికర్త కానీ, ఈ పోషణకర్త కానీ, ఈ లయకర్త కానీ వీళ్ళే మీ యొక్క పరిపూర్ణతత్వాన్ని, ఈ పరిపూర్ణతత్వాన్ని వీళ్ళే ఎక్కడ స్తుతి చేయజాలకున్నారు అంటే వీళ్ళే ఆ తత్వాన్ని విమర్శించజాలకున్నారు అని అక్కడ మనకు తెలియజేయటం జరిగింది. మరి వీళ్ళు ఏ విధంగా స్తుతింపజాలకున్నారు అని అంటే, వీళ్ళు ముగ్గురు కూడా ఇది అంతా కూడా కర్మ ప్రవృత్తితోటి కూడుకున్న యొక్క విధానంలో ఉన్నవాళ్ళే. ఇక్కడ పరిపూర్ణతత్వాన్ని స్తుతించాలి అన్నప్పుడు ఈ పరిపూర్ణతత్వం యొక్క స్థితి నిరాకారం యొక్క స్థితి. నిరాకారం యొక్క స్థితి ఏ బయలనందు ఏ బయల స్వరూపమైతే ఉన్నదో ఆ బట్టబయలైన పరిపూర్ణ స్థితిని ఈ ఆకారంతో కూడుకొని సృష్టి స్థితి లయాలతో కూడుకొని ఉండే మొత్తం ఏ విధంగానూ కూడా స్తుతించలేరు, ఏ విధంగానూ కూడా గుర్తించలేరు. ఎందుకంటే ఇక్కడ వాస్తవికంగా పరమాత్మని గుర్తించాలి అంటే ఇక్కడ సృష్టిలో ఉన్నవాడు ఎవరు కూడా పరమాత్మని గుర్తించలేరు. పరమాత్మ అంటే గోచరమయ్యేవాడు కాదు, అగోచరుడు. మరి అగోచరుడు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు మొత్తం సృష్టికి మూలమైన వాళ్ళే. అంటే సృష్టింపబడి మళ్ళీ తర్వాత లేకుండా పోయే యొక్క స్వరూపానికి ఆధారమైన వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళు సృష్టికి అతీతమైన యొక్క పరమాత్మ స్థితిని మట్టికి వీళ్ళు స్తుతింపజాలరు. సృష్టికి లోబడిన వాళ్ళే. ఇక్కడ మరి సృష్టికి లోబడిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అందువల్లే ఇక్కడ మనకి శ్లోకములో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే ఇక్కడ బ్రహ్మము, గురువే ఇక్కడ విష్ణువు, గురువే ఇక్కడ మహేశ్వరుడు. ఈ గురు విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతమైన సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము గురుడే. అందువల్ల ఇక్కడ గురువుని స్తుతించాలి అంటే ఇక్కడ గురుస్థాయిని చెందిన వాళ్ళు ఉండాలే తప్ప ఇక్కడ గురుస్థాయికి సృష్టిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా గురువుని స్తుతించేదానికి వీలుపడదు. అంటే ఇక్కడ సృష్టిలో ఉన్నవాడు సృష్టికి అతీతంగా ఉన్న వస్తువుని ఎప్పుడూ చూడజాలడు. ఏ విధంగాను అంటే మనకి ఒక 10 అంతస్తులు మేడ ఉన్నది అంటే ఆ మేడ మీద ఉన్న యొక్క వ్యక్తి కింద ఉన్న వ్యక్తిని సులువుగా చూడగలుగుతాడు. కానీ
ఈ కింద నడిచే వ్యక్తి ఆ తల ఎత్తి ఆ మేడ మీద మనిషిని చూడాలి అంటే చాలా కష్టతరము. ఆ 10 అంతస్తుల మీద వ్యక్తి అయితే ఈ కింద మనిషిని సులువుగా చూడగలుగుతాడు. అదేవిధంగా ఇక్కడ పరమాత్మని నిరాకారమైన స్వరూపాన్ని చూడాలి అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న యొక్క వస్తువు ఎప్పుడూ కూడా చూడలేదు. అంటే ఆకారంతో నిరాకారాన్ని ఎవరూ కూడా చూడలేరు. ఇది అంతా కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా ఆకారంతో కూడుకొని ఉన్నది. అందువల్ల ఆకార రూపకం నిజమనుకొని భ్రమించి ఈ ఆకారమే నిజమనుకొని ఈ ప్రపంచములో బ్రతుకుతున్న ఏ మానవులు ఏ జీవులైతే ఉన్నాయో ఈ ఆకారం యొక్క దృష్టితోటి నిరాకారమైన పరమాత్మని మట్టికి ఎవరూ దర్శించలేరు, ఎవరూ స్తుతించలేరు, ఎవరూ కూడా కాంచలేరు. అయితే నిరాకారము యొక్క స్థితి అయితే ఆకారాన్ని దర్శించగలుగుద్ది. ఎందుకంటే నిరాకారం యొక్క స్థితి నుంచే ఆకారం అనేది తనకు తానుగా తయారైంది నేను అంటుంది. వాస్తవకంగా ఇక్కడ ఆకారం అనే ప్రత్యేకత కూడా లేనే లేదు. నిరాకారం ఉంటేనే ఆకారం ఉన్నదన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా ఉన్నది నిరాకారమే యొక్క స్వరూపమే, అవ్యక్తమైన రూపకమే ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నది. ఈ వ్యక్తమైనది ఎక్కడ అశాశ్వతమైనది ఇక్కడ. అందువల్ల అశాశ్వతమైనది శాశ్వతమని నమ్మిన యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ కూడా శాశ్వతమైన వస్తువుని కాంచజాలదు. మరి శాశ్వతమైన వస్తువును ఏది కాంచగలుగుద్ది అంటే ఈ అశాశ్వతమైన వస్తువు నిజము అనుకొని విచారించి, నిజం కాదు అనుకొని విచారించి, నిజం కాదనుకొని అశాశ్వతాన్ని అశాశ్వతంగా ఎప్పుడైతే తొలగించుకోగలుగుతాడో తను మనోదృష్టితోటి, అప్పుడు శాశ్వతమైన వస్తువు తను అయిపోవటమే ఎక్కడ. ఇక అక్కడ కాంచేది చూసేది ఒకటి, చూడబడేది ఒకటంటూ ఉండదన్నమాట. అటువంటి యొక్క స్థితిని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కనుగొనగలుగుతున్నారు. ఇక సామాన్యులమైన మేము ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలము, ఏ విధంగా మిమ్మల్ని పొగడగలము అనని శిష్యుడి యొక్క విజ్ఞాపనని, శిష్యుడి యొక్క ఆరాధ్యం ఏదైతే ఉందో, ఏదైతే అర్థించటం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్థితిని స్తుతించాలి అని అంటే తను ఉనికంటూ ఎరుకంటూ లేకుండా పోవటమే అక్కడ, తనులో విలీనమైపోవటమే అక్కడ స్తుతించటము అంటే, తనుగా మారిపోవటమే అక్కడ స్తుతించటం అంటే. అక్కడ మారిపోయేదొకడో మారబడేదొకటి అంటూ లేకుండా ఇది ప్రబోధరీత్యా మనం ఉచ్చరించుకోవటమే కానీ సాధన రూపకములో ఆ స్థితికి చెందిన మహనీయులు ఎవరైతే ఉంటారో అది కేవలము ఆ స్థితిని గుర్తించి ఆ గుర్తుని తొలగించుకోవటమే అక్కడ వాస్తవమైన పరిపూర్ణ స్థితి. అందువల్ల అది పొగిడేదానికి, అది తెలుసుకునేదానికి, అది పొగడగా స్తుతించేదానికి ఏమాత్రం కూడా అక్కడ ఆస్కారము ఉండదని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అది శిష్యుడి యొక్క తన విజ్ఞాపాన్ని ఆ విధంగా వివరించుకుంటూ ఉన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఓం తత్ సత్.